అన్ని సంవత్సరాలు బ్రతికిన అతను కూడా ఆశ ఉంటుంది బ్రతకాలని. నుండి దగ్గర ప్రతి వారికి బ్రతకాలని ఆశ ఉంది, కానీ దేవుడు మనకు ఇచ్చిన ఆయుష్కాలం మనం అనుభవించాలి. దేవుడు ఇచ్చిన ఆయుష్ను వదిలిపెట్టి అర్ధాంతరం మధ్యలో ఎవరు చనిపోకూడదు. చనిపోతున్నారు చాలా మంది అర్ధాంతర మరణాలు ఏమంటారంటే ఊరి చేసుకుని చచ్చిపోవటం, మందు దాగి చచ్చిపోవటం, పిచ్చి మందు, పురుగు మందులు, ట్రైన్స్ కింద కూడా చచ్చిపోవటం. ఇంకా చావు చాలా రకాలు ఉన్నాయి కదా. కొంతమంది చూడండి వాళ్ళు బలవంత మరణం తెచ్చుకొని చచ్చిపోతూ ఉంటారు. కానీ చావు ప్రతి వారికి ఉంది. బ్రతికుండగా మనము వెళ్ళే పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలని పరిశుద్ధ గ్రంథం సిద్ధపడుతుంది. స్తోత్రం కలుగుతారు. ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడంట సాత్వికుడు. ఈ సాత్వికులు చేసే పని ఎలా ఉండదంటే, ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానపరిచినా, వాళ్ళకు తెలిసిన కోణాలు, బాణాలు, భాషలు, భావ్యము అన్ని ఉపయోగించిన సాత్వికుడు ఏం చేసినట్టు ఓర్చుకున్నాడు. కాబట్టి ఏ స్వతంత్రించుకుంటాడంట చెప్పండి. మనకి స్వతంత్రం వచ్చింది ఎప్పుడు? భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఎప్పుడు? 1947. 1947 ఆగస్ట్ 15వ తారీఖు మనకి స్వాతంత్రం వచ్చింది. తెల్లదొరల చేతుల నుంచి నల్లదొరల చేతుల్లోకి వచ్చింది, అంతే స్వాతంత్రం అంటే. వాళ్ళు మనల్ని బానిసలుగా చూసినా వాళ్ళు కొద్దిగా శ్రమ పెట్టవచ్చు. వీళ్ళైతే స్వతంత్రం లాక్కొచ్చిన వీళ్ళైతే వర్గాలు సృష్టించారు, మతాలు సృష్టించారు, విభేదాలు సృష్టిస్తున్నారు. ఏమండి, మత కల్చర్ లేని దాన్ని కూడా తీసుకొచ్చి నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నువ్వేంటి, స్వతంత్రం వచ్చిందా? మనిషిని స్వేచ్ఛగా బ్రతకనేయటమే స్వతంత్రం. స్వేచ్ఛగా మానవుడు పాపము చేయకుండా నీతిగా బ్రతకాలి. దేవుని వాక్యం ఉంటుంది కదా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. స్తోత్రం చేద్దామా? గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును.